వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. అయితే ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అనేది చాలా అవసరం అని మనం భావిస్తూ ఉంటాం. నిజంగా నిద్ర ఎంత అవసరం? అయితే ధ్యానం చేయటం వల్ల, సాధన చేయటం వల్ల అసలు నిద్రే లేకుండా కొన్ని సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అవసరం లేదు నిద్ర అనేది అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమంది ద్వారా మనం వింటున్నాం. నిజంగా అలా నిద్రపోకుండా ఉండి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. వారెవరో కాదండి, గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు. ఇప్పుడు వారు నాతో పాటు ఉన్నారు. వారు నిద్రించక సుమారు 20 సంవత్సరాలు అవుతుందని చెప్పి నేను విన్నాను. అసలు ఎలా సాధ్యపడింది? నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఇదంతా అందరికీ సాధ్యపడుతుందా? ఇలాంటి మంచి మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సాధారణంగా రోజు నిద్రించాల్సిన సమయంలోంచి కొంత సమయం తగ్గితేనే చాలా ఇబ్బంది పడుతుంటాం. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని చెప్పి వింటుంటాం. అయితే కొన్ని సంవత్సరాలుగా మీరు అసలు నిద్రించలేదు అని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూలో విన్నా. ఎలా సాధ్యపడుతుంది అసలు? అంటే నిద్రను జయించడం అనేది సాధ్యమే అంటారా? ఎస్ అండి. ఇది మన శాస్త్రాల్లోనూ అలానే మన పురాణాల్లోనూ ఎందరో యోగులు, మహాయోగులందరూ సాధించిన విద్యనే. సో లేటెస్ట్గా మరి మహాతార్ బాబాజీ గారి శిష్యుడు లాహిరి మహాశయుల వారు, ఆయన కూడా ఇది మొదట వారం రోజులు తనకి కొంచెం కష్టమైన తర్వాత వారం రోజుల నుంచి తను మేనేజ్ చేయగలిగారు అనమాట. అయితే ఇదేంటంటే ఇది సిస్టమేటిక్ ఒక సైంటిఫిక్ గా, అంటే నిద్ర పోకపోవడం అంటే నడుము వాల్చి నిద్రపోకపోవడము, నడుము వాల్చి నిద్రపోకుండా అంటే రాత్రుల్లో మనము ధ్యానంలో కూర్చోవడం అనమాట, కూర్చుని ధ్యానం చేయడం. ఇందులోపల ఏంటంటే 3 లెవెల్స్ ఉంటాయి. ధ్యానం అంటే ఫస్ట్ బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట, శరీరం నిద్రపోతుంటుంది. తర్వాత మనసుని కూడా శాంతమవుతూ మనసును శూన్యం చేయడం. శరీరం కదలకుండా ఉంటే ఆటోమేటిక్గా మనకు శరీరానికి కావాల్సిన శాంతి యొక్క శక్తి, ఆ రిలాక్సేషన్ యొక్క ఆ విశ్రాంతి స్థితి అంతా వచ్చేస్తున్నాం. కదలకుండా కూర్చోవడం అనే దాని ద్వారా ఇక్కడ ఎక్కువ శక్తి తీసుకుంటాం, ఎక్కువ రిలాక్స్ అవుతాం. ప్లస్ రెండోది ఏంటంటే మనసుకు ఆలోచనలు వస్తుంటే వాటికి ఒక టెక్నిక్, ధ్యానం యొక్క పద్ధతి ఇవ్వడం వల్ల మనసును శాంతంగా పెట్టడం, దానివల్ల చాలా శక్తి వచ్చేస్తుంది అన్నమాట. విశ్రాంతి శక్తి ప్లస్ ఎనర్జీ, మనకు రోజువారీ చేసుకోవాల్సిన పనులు కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది. అలా ధ్యానంలో మొదటి పార్ట్ ఇది అనమాట, రిలాక్సేషన్. తర్వాత కొంచెం అవేర్నెస్ వస్తుంది మనకు. ఒక్కోసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు తలకై కొంచెం రిలాక్స్ అవడము ఉంటుంది స్టార్టింగ్ లో కొంతసేపు. తర్వాత ఆటోమేటిక్ గా తలను బ్యాక్ కూడా ఆనుకోకుండా కూర్చోవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అలా అంటే కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా వెనకాలకు ఆనుకుని కూర్చొని రిలాక్స్ గా ధ్యానం చేసే అవసరం ఉండదు అన్నమాట. ధ్యానంలో చక్కగా ఇలా స్ట్రైట్ గా కూర్చుని కూడా, అది కొన్ని సంవత్సరాల తర్వాత అది వచ్చింది నాకు కూడా. స్టార్టింగ్ లో కుర్చీలో కూర్చుని నిద్రపోయేవాడిని. అంటే ఎంత కాలానికి వచ్చింది మీకు అలా? నాకు అలా రావడానికి ఒక 6 years పట్టిందండి. 6 years తర్వాత నేను ఇంకా కంప్లీట్ గా నైట్ అల్లా కింద కూర్చుని బాస్ పెట్టేసుకుని కూర్చుని కంప్లీట్ గా రిలాక్స్ గా కూర్చుని, తల కూడా స్ట్రైట్ గా పెట్టుకుని కూర్చుని, తల కూడా స్ట్రైట్ గా, అంటే ఫస్ట్ లో ఇలా కొంచెం రిలాక్స్ గా అలా ఉండేది. తర్వాత కంప్లీట్ తల కూడా స్ట్రైట్ గా పెట్టుకుని కంప్లీట్ రిలాక్సేషన్. మళ్ళీ కంప్లీట్ బాడీ ఎంత రిలాక్స్ అవుతుందంటే మామూలు వాళ్ళు నిద్రపోతే ఎంత రిలాక్స్ అవుతాం అంతకన్నా ఎక్కువ రిలాక్స్ అవుతాం అన్నమాట. ఎందుకంటే స్లీప్ డెట్ అని ఉంటుంది అన్నమాట. స్లీప్ డెట్ అంటే అప్పు తీసుకోవడం. ఏదన్నా ఒక రోజు 1 hour నిద్రపోకపోయినా అదంతా కూడా ఎఫెక్ట్ పడుతుంది మన ఆరోగ్యం పైన, మనసు పైన, ఫోకస్ పైన, మనం చేసే పనుల పైన ఫోకస్, అన్నిట్లో ఎఫెక్ట్ పడుతుంది. అలానే మనకేంటే స్లీప్ డెట్ ఎలా అయితే ఉందో మనకు స్లీప్ అబండెన్స్ అని కూడా ఉంటుంది అన్నమాట. మనం ఒక రోజు మామూలుగా అదేంటంటే ఒక రోజు ఎక్కువ నిద్రపోయాం అనుకోండి, అంటే క్వాలిటీ నిద్ర, మామూలు నిద్ర కాదు. మామూలు వారికి క్వాలిటీ నిద్ర పెంచుకోవడానికి ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ గాఢ నిద్రను పెంచడానికి ఏ టెక్నిక్ ఎవరు సైంటిఫిక్ ఇది ఉంది ఖచ్చితంగా చెప్పలేకపోయారు, ప్రూవ్ చేయలేకపోయారు. అది ఎవరికి కూడా ఇలా చేయొచ్చు అని ఇవ్వలేకపోయారు అన్నమాట. కానీ మనం ఈ టెక్నిక్ ద్వారా, నేను చేయడం ద్వారా, ఈ ధ్యానం చేయడం వల్ల, రాత్రుల్లో ధ్యానం చేస్తూ ఎలా చేయాలంటే ఫస్ట్ శరీరాన్ని నిద్రపోపించేసి, అంటే శరీరం కదలకుండా ఉంటే అంటే నిద్ర కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఈ పతంజలి గారి యోగ సూత్రాల్లో ఏం చెప్పారంటే ఆసనం లోపల స్థిర సుఖాసనం అని చెప్పారు. స్థిరము అంటే అస్సలు కదలకుండా, ఎంత కూడా కదలకుండా మనం 3 గంటలు ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 3 గంటలు ఉంటే అక్కడి నుంచి శక్తి బాగా పెరుగుతుందని చెప్పారు అన్నమాట. 3 గంటలు, 6 గంటలు, రాత్రంతా మనము 6 గంటల నుంచి 8 గంటల టైం ఉంది కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ మనం ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ అయింది. ఇప్పుడు సాధన మీరు స్టార్ట్ చేసిన తర్వాత అది మీకు ఒక ఏకాగ్రత వచ్చి ఒక ప్రాసెస్ లోకి వచ్చిన తర్వాత పర్లేదు. ఒక గంట సేపు కదలకుండా ఇక్కడ కూర్చున్నాము అని అంటేనే కాళ్ళు కదుపుతాం, చేతులు కదుపుతాము, ఒక రకమైన పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా లేవాలనో పడుకోవాలనో అనిపిస్తుంది. స్టార్టింగ్ లో మీకు అలాంటి ఇబ్బందులు వచ్చాయా?
ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీ సాధనలో భాగంగా మీరు ఏం ఎంచుకున్నారు? అసలు ఈ సాధనని ఎందుకు మీరు ఎంచుకున్నారు? యా ఏమైందంటే అసలు ఈ సాధనలోకి రావడానికి మోటివేషన్ చెప్తాను. మొదట్లో మామూలుగా ధ్యానం అంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మనకు. మన ఫోకస్ లెవెల్స్ కానీ ఏకాగ్రత కానీ స్టూడెంట్ లైఫ్కి యూస్ఫుల్ ఉంటుంది. అలానే కోపాలు పైన కొంచెం బెటర్ మేనేజ్ గ్రిప్ ఉంటుంది అని కొంచెం ధ్యానం వల్ల మనకు సరదాగా కొంచెం బెనిఫిట్స్ తెలుసు, వినున్నాం మనం. అయితే ఆ బెనిఫిట్స్ అన్ని కూడా పొందాలని నేను ఎంతో కొంత ధ్యానం చేద్దామని అనిపించింది అనమాట. అది కూడా ఏంటంటే నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ కన్నా కూడా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు చాలా మంచి అనుభవాలు వస్తున్నాయేమో, వాళ్ళకి అనుభవాలు వచ్చి వీళ్ళకి అనుభవాలు వచ్చి వాళ్ళకి థర్డ్ ఏ ఓపెన్ అయింది అని నేను ఒక పుస్తకంలో ధ్యాన ప్రదేశం ఒక పుస్తకంలో చదివాను అనమాట. ఒక ఆమె తను జస్ట్ డిగ్రీ చదువుతుంది, తనకు మూడో కన్ను ఓపెన్ అయ్యి దివ్య చక్షు అనుభవాలు వస్తున్నాయని తను అందులో రాస్తుంది అనమాట. ఇదేంటబ్బా శివుడికి కదా ఉండాల్సిన థర్డ్ అయ్యి మరి ఈమెకి ఎలా వచ్చిందబ్బా అని చాలా క్యూరియాసిటీ అనిపించింది నాకు. అనిపించింది సరే వెనకాల ఒక ఫోన్ నెంబర్ చూసి మా కాలనీలో ధ్యానం నేర్పించే సెంటర్ ఉందా అనేసి అక్కడ వెళ్ళాను అనమాట. అక్కడ జస్ట్ గేట్ పైన ఇచ్చట ధ్యానం నేర్పబడిన చాక్పీస్తో రాసి ఒక మేడం అనమాట. సరే అనేసి వెళ్ళి అక్కడ అయితే తను డైలీ ఒక నీ ఏజ్ ఎంత అమ్మా అంటే అప్పుడు నాకు 19 years అండి. సో అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అంటే కొంచెం నేను ఎర్లీగానే అన్ని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది అనమాట. సో అయ్యేసరికి తను అడిగింది అనమాట, ఏంటో 19 years అన్నా, అయితే నువ్వు రౌండ్ ఫిగర్ 20 minutes చేయి మెడిటేషన్ చెప్పేసి డైలీ నా దగ్గరకు వచ్చి చేస్తున్నానా అని చెప్పి డైలీ. కాకపోతే ఆ 20 minutes చేయడానికి ముందు ఒక 1.5 hour మోటివేషన్ చక్కటి ఎక్స్పీరియన్స్ అన్ని అంటే చాలా చక్కగా చెప్పేది అనమాట. అంటే చేస్తే ఎలా ఉంటుంది, ఉపయోగం ఏంటో, ఎలా ఉంటుంది, వేరే వాళ్ళకి ఏ ఉపయోగాలు వచ్చాయి అన్ని చక్కగా మోటివేట్ చేస్తూ అన్ని చెప్పేది అనమాట. చాలా చక్కగా సార్ ఎంత చక్కగా చెప్తున్నా, అంత ఇంట్రెస్టెడ్ గా చెప్తున్నా అనేసి తనకు కూడా వేరే అంటే అక్కడ బోర్డు పెట్టినా కానీ తనకు కూడా వేరే శిష్యులు ఎవరే లేకుండా నేను ఒక్కనే వెళ్తుండే. తను కూడా మేడం కూడా పెద్దవాడ, ఒక 60 years, తనకు 2 పిల్లలు, నా అంత బాబు పాప అందరు ఉండేవారు. సరే అనేసి ఇంకా నేర్చుకునేవాన్నమాట. నేర్చుకున్న తర్వాత 10వ రోజు వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి 20 minutes చేశాను. 20 minutes చేసిన తర్వాత లేచి వచ్చాను. లేచేటప్పటికి అంటే 20 minutes చేసే ముందుకి వెళ్ళే అప్పుడు నా బాడీ కానీ మైండ్ కానీ నా లోపల ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ హ్యాపీనెస్ లెవెల్స్ కానీ 20 minutes తర్వాత లేచిన తర్వాత ఏదో డిఫరెన్స్ ఉన్నట్టుంది కదా, ఏదో కొంచెం హ్యాపీనెస్ పెరిగిందా అని ఒక అనుమానం వచ్చింది అనమాట. అంటే మొదట్లోనే 10th day కొంచెం అనుమానం వచ్చింది అంతే. ఏదో తేలిగ్గా అనిపిస్తున్నట్టు, ఏదో హ్యాపీనెస్ పెరిగిందా అని అనిపించింది, అదొక అనుమానం. అయితే ఏంటంటే నాకు నా లైఫ్ లోపల హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడైతే అందరూ అయితే అనుకుంటారో, అయితే దలై లామా కొటేషన్ నాకు నచ్చింది అనమాట. అంటే మనుషులందరి యొక్క కామన్ గోల్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే హ్యాపీనెస్ అని చెప్పారు. అంటే ఓకే, హ్యాపీనెస్ గురించి మనం దానిపైన ఫోకస్ చేయాలి అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ అనుమానం వచ్చింది, అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్ గా చేద్దామని రెగ్యులర్ గా చేసాం దాదాపుగా. ఓకే, అంటే అక్కడికి వెళ్ళినప్పుడే చేయడమా, మీరు ఇంట్లో కూడా చేస్తుండే వాళ్ళ? తర్వాత సమయం పెంచారా 20 నిమిషాలు కాకుండా? తర్వాత ఫస్ట్ 2 years 1/2 hour to 1 hour చేసేవాడిని. వేరు మెడిటేషన్ సెంటర్స్ కి వెళ్తూ అక్కడ చేసేవాడిని అనమాట. తర్వాత 2 years ఎప్పుడైతే అయిందో, సెకండ్ ఇయర్ లో ఎగ్జాక్ట్లీ 2 years అయిపోయిన టైంకి ఒకరోజు డాబా పైన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ టైంలో చాలా ఆనందం అనిపించింది అప్పుడు ఒక 2 minutes. ఎలాంటి ఆనందం అంటే అది మాటల్లో చెప్పలేము, కానీ నేను ప్రయత్నించాలి కాబట్టి, ఎందుకంటే మనం మాట్లాడుకుంటాం కాబట్టి. ఎలా అనిపించింది అంటే ప్రతి అణువు ఒక ఆటం బాంబ్ లాగా ఆనందంతో ఎక్స్ప్లోడ్ అయిందా, అంత ఆనందం లోపల. తర్వాత ఇంకోటి ఏమనిపించింది అంటే, అరే నా జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో, సంతోషాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా అసలు అన్నీ కలిపితే, సో నా జీవితంలోనే కాదు భూమి మీద ఉన్న వాళ్ళందరి జీవితంలో ఉన్న సంతోషాలు అయితే అన్నీ కలిపితే ఒక చాక్లెట్ పేపర్లో వేసేసి హిమాలయాలు ముందు వేసి, హిమాలయ పర్వతం పెద్దదా, ఈ చాక్లెట్ పేపర్ చిన్న పెద్దదా, అంత పెద్దటి ఆనందం నాకు వచ్చింది అనిపించింది అనమాట. అరే ఇన్ని రోజుల నుంచి అసలు ఏదైతే సంతోషం అనుకుంటున్నానో, అసలు జీవితం అంటే సంతోషాల్లో కౌంట్ చేసుకుంటూ ఇప్పుడు ఇది బాగుంది, సినిమాకి వెళ్తే సంతోషం ఉంది, ఫ్రెండ్స్ అందరితో జోక్స్ వేస్తుంటే కడుపులో నొప్పి వచ్చేలా నవ్వుతుంటే అబ్బా ఆపరా అన్న వాళ్ళు ఆపకుండా చెప్తుంటే ఇదేదో బాగుంది, అది నా లైఫ్ లో హైయెస్ట్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ అనుకుంటూ ఉండేవాడిని ఇలా. అలానే అప్పటికి ఒకసారి డీజే మరి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆఫీస్ లోపల డీజే చేసినప్పుడు, నైట్ పూట డీజే పెట్టి డాన్స్ చేసినప్పుడు, యాన్యువల్ పార్టీ అప్పుడు, అరే ఇలా అందరితో కలిసి నైట్ పూట ఈవినింగ్ పూట డీజే పెద్ద మ్యూజిక్ తో డాన్స్ చేస్తుంటే ఇది చాలా హ్యాపీనెస్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్స్ మై లైఫ్ లో టాప్ 5 లోపల అది కూడా ఉంది అనమాట. ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వెళ్తే ఈ ఆనందం ఎంత వచ్చిందంటే ఇంకా ఈ మెడిటేషన్ చేసేటప్పుడు
ఇవన్నీ తూచు అంటే అసలు ఎట్లా అంటే గడ్డి పోచకును ఆకాశానికి కంపేర్ చేయొచ్చా అంటే కంపేర్ చేయొచ్చు మన కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది ఇంత ఉంది 1%, కానీ ఇది అది కూడా లేదు, ఇన్ఫినిట్ అనిపించింది ఎప్పుడైతే అలా అనిపించిందో, అంటే కొలత అనేది లేదు ఇంకా దానికి. ఇన్ఫినిట్ ఆనందం లాగా ఎప్పుడైతే అనిపించిందో చాలా, అందుకే ఇంకా మాటల లోపల ఇంతవరకే చెప్పగలం, ఈ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే, అది ఇంకా చెప్పలేము ఇంకా. ఇప్పుడు మామూలుగా ఎవరమైనా సంతోషం ఆనందం అనేది ఒక మనిషితో మాట్లాడడం వల్ల, ఒక వస్తువు నచ్చింది కొనుక్కోవడం వల్ల, దేంట్లోనో ఒక దాంట్లో వెతుక్కుంటాం, దాన్ని చూసి మురిసిపోతాం, అది ఆనందం అని భావిస్తాం. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అంటే ఏదైనా భగవంతుణ్ణి ఊహించుకొని ధ్యానం చేస్తూ ఆనందాన్ని పొందారా? అసలు అంటే ధ్యానం పైన మీకున్న ఇంట్రెస్ట్ తో, మీకు తెలుసుకోవాలన్న ఆతృతతో మీకు అనుభవం కలిగిందా? ఎలా అంటే ఏం చెప్తారు? యా అదేంటంటే అది జస్ట్ నేను అప్పటికి నాకు బేసిక్స్ ధ్యానం లోపల 2 years చేస్తున్నా, ఎక్కువ ఏం తెలియదు నాకు. జస్ట్ ఏంటంటే జస్ట్ ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆనాపానసతి అని ఒక టెక్నిక్ ధ్యాన పద్ధతి చెప్పాను అంతే. ఆలోచన లేకుండా ఉండండి. ఇప్పుడు ఆలోచనలు ఉన్నప్పుడు మనం మనిషిని, మనం ఆలోచన లేనప్పుడు ఏమవుతుంది, మనం లేము కాబట్టి ఉండేది ఏంటి భగవంతుడే. అదే ఆ టెక్నాలజీ. బట్ అవన్నీ నాకు అప్పుడు ఆ టెక్నాలజీ సైన్స్ అదే దాని థియరీ అవన్నీ ఎక్కువ తెలియదు. చెప్పారు ఆ టెక్నిక్ ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే అలా కూర్చుందామని అలా కూర్చునేవాడిని అంతే. అయితే అప్పుడైతే ఆ షేక్ అయిపోయాను మొత్తం, ఇంత నా దిమ్మ తిరిగిపోయిందంటగా. అప్పటి వరకు నా జీవితంలో అంటే అసలు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ రాలేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ రావాలని అనుకోలేదు ఫస్ట్. మా అన్నయ్య మా చెల్లి ఇద్దరు క్లాస్ టాపర్స్. వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్స్ అనగానే ముందు నుంచే ప్రిపరేషన్, వాళ్ళ క్లాస్ లో మిగతా వాళ్ళతో కాంపిటీషన్, వాళ్ళ మిగతా క్లాస్మేట్స్ ఎలా ఫస్ట్ రావాలని. మా అన్నయ్యనేమో అడిగేవాడు అనమాట, అంటే ఒక 100 మంది ఉంటే క్లాస్ లో ఈ 100 మంది లోపల నీకు ఫస్ట్ రావాలని అనిపించదరా అని అడిగేవాడు. ఒక్కసారైనా వాళ్ళందరినీ చూసి ఫస్ట్ రావాలి వాళ్ళ లోపల కనీసం ఏమాత్రం అనిపించి ఒక్క సెకండ్ కూడా అనిపించదా నీకు అన్నాడు. నేను ఎగ్జాక్ట్లీ అదే ఆడు, 100 మంది ఉంటే 100 మందిలో నీకే ఫస్ట్ రావాలి ఎందుకు అనిపిస్తుంది, మనమే ఎందుకు ఫస్ట్ రావాలి అంటే అలా అనమాట. ఎందుకు 100 మంది ఉంటే 100 మంది గొప్ప వాళ్ళు, అందరూ యూనిక్ కదా, మనమే ఎందుకు ఫస్ట్ అవ్వాలనుకుని అని అలా ఆర్గ్యూ చేసేవాడు. ఎప్పుడు ఎక్కడ రావాలనుకోలేదు నేను. కానీ ఎప్పుడైతే ఈ ఆనందాన్ని పొందానో అప్పుడు అంటే క్యాజువల్ గా లైఫ్ అంతా కూడా టేక్ ఇట్ ఈజీ పాలసీ, లైఫ్ నడిచిపోతుంది. ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయితే ఒక 80% మార్క్స్ వచ్చాను, ప్రిపేర్ కాకుండా 60% 50% వస్తున్నాయి కదా, నడిచిపోతే లైఫ్ అని అలా క్యాజువల్ గా అలా అనుకునేవాడు అనమాట. లీనియన్స్ ఉండేది చాలా జీవితం అంటే. కానీ ఎప్పుడైతే ఈ ఆనందం ఇంత ఆనందం వచ్చిందో అప్పుడు అనిపించింది ఒక లోపల నుంచి ఒక అనుగుణంగా అనిపించింది అన్నమాట, ఒక కోరిక వచ్చింది. అప్పుడు ఒక నాకు చిన్నప్పటి నుంచి పెద్ద కోరికలే లేకుండే, దేవుని దగ్గర ఎక్కడికో కోరిక, కానీ ఒకటి అనిపించింది, బా ఈ ఆనందం ఇంకొకసారి వస్తే చాలు, జన్మ ధన్యం అయిపోద్ది అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఈ ఆనందం రావడానికి ఇప్పుడు ఏం చేయాలి అని నేను అప్పటి నుంచి క్లారిటీగా చూస్తే నాకు ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు వచ్చింది కదా, కాబట్టి ఈ ధ్యానాన్ని మరి ఎక్కువసేపు చేద్దాం అని అనుకుని మరి నాకు తెలిసిన మాస్టర్స్ ని, సీనియర్ మాస్టర్స్ ని అడుగుతుండేవాళ్ళం. మరి ఇట్లా నేను వచ్చేసింది, నాకు ఇంకా హిమాలయ పొందాలి కాబట్టి ఏం చేయాలి, ఆటోమేటిక్ గా హిమాలయకి వెళ్ళిపోదాం అనుకున్నాను, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదాం అనుకున్నాను, నేను చెప్పేస్తే అప్పుడు వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి, నాన్న ఏదైనా కానీ బ్యాలెన్స్ గా వెళ్ళాలి, సంసారంలో నిర్వాణం అనేది మన పద్ధతి, అప్పుడు ఓన్లీ నువ్వు హిమాలయకి వెళ్ళినా అది అచీవ్ చేస్తావో లేదో అని తెలియదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ అని చెప్పారు. చెప్తే మరి ఓకే, మరి పొద్దునంతా కూడా బిజీ టైం మనం. అప్పటికి ఇంకా నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ లో జాయిన్, అంటే అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది 2004లో, అయిపోయిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్, పొద్దునంతా జాబ్ చేసుకుంటే ఇక నైట్ పూట ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలనేసి ఇక నైట్ అల్లో కూడా చక్కగా ధ్యానం చేయాలని నాకు ఇంట్రెస్టెడ్ గా ధ్యానం చేస్తాను శ్రద్ధగా. ఎన్ని గంటలు చేసేవారు అలా నైట్ అల్లా కూర్చున్నాం. ఫస్ట్ నైట్ అల్లా కూర్చోవాలి చైర్ లో, అది దట్స్ ద టార్గెట్. ఎందుకంటే అలా కూర్చుంటూ ఫస్ట్ ఏంటంటే నైట్ అల్లా కూర్చుని తర్వాత ధ్యానం లోపల క్వాలిటీ పెంచుకోవడానికి ఇది ఒక వర్కౌట్ చేసుకుంటే వెళ్ళాము అలా. అయితే ఇప్పుడు మామూలుగా మీరు సాధన చేశారు, మీకు సాధ్యపడింది, ఓకే, కానీ మీకు ఆ అనుభవం తెలుసు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ రియాక్షన్ ఏంటి అంతా మీకు అర్థమైంది. ఇప్పుడు మా వర్షన్ ఏంటంటే మామూలుగా 10 రోజులు 11 రోజులకు మించి ఎవరైనా సరే నిద్రపోకుండా ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి, అసలు మనిషి బ్రతకడం కూడా కష్టం అని చెప్పి మాట్లాడుతుంటారు. కొన్ని రీసెర్చ్ల్లో కూడా ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. మరి మీరేం చెప్తారు దానికి? ఎస్ అండి, యాక్చువల్గా ఏంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. 6 నుంచి 10 గంటల నిద్ర ఒక్కొక్కరికి శరీరానికి తగ్గట్టు, శరీరానికి వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు 6 నుంచి 10 గంటల నిద్ర యావరేజ్ గా కావాలని